పిండి నానబెట్టే పని లేకుండా క్విక్ అండ్ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే యమ్మీ యమ్మీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ ఇడ్లీ ఎలా చేయాలి ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. ఈ రవ్వ ఇడ్లీ మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలి ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. క్యాష్యూ నట్స్ అన్నవి మీ చాయిస్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. 1/2 ఇంచ్ అల్లాన్ని చిన్ని చిన్ని పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 100 గ్రామ్స్ గీ వేసుకుని గీ అన్నది మనం మెల్ట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అలాగే సింపుల్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వన్స్ గీ అన్నది మెల్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అన్నది కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చాక అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం ఎక్కువ ఫ్రై చేసేసుకోకూడదు. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పిండిలు ఏమీ నానపెట్టలేనప్పుడు సింపుల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్విక్ అండ్ ఈజీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా అయితే మనకి రవ్వ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే 1 కేజీ కరాచీనోక్ వేసేసాను. మేమైతే కరాచీనోకా అంటాము, మరి సెమోలినా, ఉప్మా రవ్వ అని కూడా అంటారు చాలా ప్లేసెస్లో, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. సో మేమైతే మోస్ట్లీ కరాచీ రవ్వ, కరాచీనోకా అంటాము. మరి మీరేమంటారు అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. వన్స్ మనం బొంబాయి రవ్వ, కరాచీనోకా ఏమంటే ఆ నోకా, సో మేమైతే కరాచీనోక అంటాము. సో ఆ నోకేసాక మనం అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కుకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వదిలేకండి, వదిలేస్తే మాడిపోతుంది. సో కలుపుకుంటూ 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి సెమోలినా ఉంటుంది కదా, కలర్ మారుతుంది, అలాగే ఒక మంచి అరోమా అయితే వస్తుంది. సో ఒక 10 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కలర్ అయితే మనకి ఇలా మారుతుంది. A few moments later. మన రవ్వ ఇడ్లీకి రవ్వ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఈ రవ్వ అన్నది మనం ఒక వెడల్పంటి ప్లేట్లో వేసుకుంటే మనకి చల్లారుతుంది. పూర్తిగా చల్లారేక మాత్రమే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవాలి. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ అవుతుంది. సో 1 కేజీ రవ్వ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1 మంత్ 2 మంత్ అయితే బాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం బాగా చల్లారేకనే మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఎంత కావాలంటే అంత రవ్వ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 5 గరిటెల రవ్వ అయితే తీసుకున్నాను. మీరు రవ్వ అన్నది పెరుగుతో అయితే కలుపుకొని లైక్ మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూసారా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం రవ్వనైతే మిక్స్ చేసుకోవాలి. మన వీడియోస్ అంతా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెరుగు అన్నది కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోండి. ఎక్కువ పెరుగు వేసేస్తే మీకు పల్చగా అయిపోతుంది. సో అప్పుడు ఇడ్లీ అయితే రాదు. మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో, అలాగైతే మనం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. పెరుగు వేసాక ఉండలు ఏమీ లేకుండా మనం ఇలాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఇలా అయితే ఉండాలి. ప్లేట్ మూత వేసేసుకొని 10 మినిట్స్ అయితే మనం నానపెట్టుకోవాలి. రవ్వ ఇడ్లీతో మనకి టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం 10 మినిట్స్ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అన్నది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ తీసేటప్పుడు ప్లేట్స్కి అయితే అంటుకుపోదు. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన పిండి అయితే ఇలా ఉంటుంది. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. అబుదాబీలోనే అతి పెద్ద గుడి అయితే కట్టారన్నమాట. ఆ గుడి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఎవరైనా చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మన రవ్వ ఇడ్లీని అయితే ఇడ్లీ కింద వేసేసుకున్నాము. ఇడ్లీ కింద వేసేసుకొని మీకు తెలుసు కదా, ఒక 10-15 మినిట్స్ అయితే ఆవిరి పైకి వచ్చే వరకు మనం ఇడ్లీ అన్నది ఉడికించుకోవాలి.
నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 10 ఇడ్లీస్ వచ్చినాయి. సో, మీకు ఎన్ని ఇడ్లీస్ కావాలో అంత క్వాంటిటీ చూసుకొని మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా 10 మినిట్స్ అయితే మనం ఇడ్లీనైతే A ఉడికించుకోవాలి. few moments later. చూసారు కదా ఎంత సింపుల్‌గానో మనం క్విక్ అండ్ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చేసుకున్నాము. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రవ్వ ఇడ్లీ రెసిపీనైతే ట్రై చేసి మీకెలా వచ్చిందన్నది కామెంట్స్‌లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. రవ్వ ఇడ్లీ విత్ టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడూ తినే ఇడ్లీలాగే కాకుండా ఒకసారి ఇలాగా సింపుల్, క్విక్, సాఫ్ట్ అండ్ ఫ్లఫీ రవ్వ ఇడ్లీ ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, చూసారు కదా ఈరోజు మన రవ్వ ఇడ్లీ రెసిపీ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్‌లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్.